పైడికొండ మాణిక్యాలరావు గారు మాజీ మంత్రివర్యులు మరణం చెందారని చెప్పేసి నాకు ఇందాకే వార్త తెలిసింది. విజయవాడలో ఈ కరోనా మహమ్మారి బారిన పడి మరణించారని చెప్తే నాకు చాలా బాధ కలిగింది. ఎంతమందిని పొట్ట పెట్టుకుంటోందో ఈ మహమ్మారి కరోనా అర్థం కావట్లేదు. ఇటువంటి జబ్బు వచ్చి ప్రపంచాన్నే స్తంభింపచేసి ప్రపంచంతో ఆటలాడుకుంటుండే మహాజబ్బు ఎప్పుడు పోతుందో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం. నిజంగా మంత్రి గారు ఎంతో మంచి వ్యక్తి. ఆయన చిన్న ఫోటోగ్రాఫర్గా తన జీవితాన్ని తాడేపల్లిగూడెంలో ప్రారంభించి అలాగే ఎమ్మెల్యే నుంచి మంత్రి స్థాయికి ఎదిగి తాడేపల్లిగూడెం కాకుండా ఆంధ్రప్రదేశ్కి ఎనలేని సేవలు చేసినటువంటి మహా వ్యక్తి దేవాదాయ శాఖ మంత్రిగా. అంతేకాదు దేవాదాయ శాఖ మంత్రిగా ఆయన చేసిన పనుల్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ దళితుల్ని పేదవారిని బస్సుల్లో ఆ హిందూ దేవాలయాన్నింటికీ తిప్పే కార్యక్రమం చేపట్టి వాళ్ళకి భోజన వసతుల సౌకర్యాలన్నీ కూడా కల్పించి అందరినీ దేవాలయాలు తిప్పిన మంచి కార్యక్రమాలు ఎన్నో చేశారు. అంతేకాదు నిట్టుని ఏలూరు వస్తుందనుకున్న నిట్టుని ఆయన రాజకీయ చతురతతో తీసుకెళ్లిపోయి తాడేపల్లిగూడెంలో పెట్టారు. తాడేపల్లిగూడెంకి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి, మంచి వక్త, మంచి స్పీకరు. అటువంటి వ్యక్తిని కోల్పోవడం నిజంగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి తీరని లోటు. మంచి వ్యక్తి అండి. ఆయన నేను కలిసి ఓసారి విమానంలో ప్రయాణం చేసినప్పుడు నాకు చెప్పారు ఆయన, ఇలాగ నేను ఆర్ఎస్ఎస్లో ఉండేవాడిని కృష్ణ, ఈ రకంగా ఉంటుంది అక్కడ కార్యక్రమాలు చెప్తే నేను చాలా ఆశ్చర్యపోయాను. అంత కమిటెడ్ కలిగినటువంటి వ్యక్తి, అంత బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, అంత మంచి స్పీకరు ఈ రోజున కోల్పోవటం అంటే మాకు ఎంతో బాధగా ఉంది. ఈ రోజున 60 సంవత్సరాలు అంటే పెద్ద వయసు కూడా కాదండి. ఇవాళ లాంగ్విటీ పెరిగింది, 70, 80 కూడా బతుకుతున్నారు. అటువంటిది 60 సంవత్సరాలను ఆయన వెళ్ళిపోవటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. తట్టుకోలేకపోతున్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఈ మహమ్మారి కరోనాని ఏ రకంగా దీన్ని నిర్మించాలనే విషయంలో ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. ఎంతమందిని పొట్ట పెట్టుకుంటుందో, ఇంకా ఎంతమందిని పొట్ట పెట్టుకుపోతుందో కూడా తెలియని ఈ పరిస్థితిలో భగవంతుడు మనల్ని కాపాడాలి. ఆ భగవంతుడు ఆయనకి ఆత్మ శాంతి చేకూర్చాలని కోరుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని కూడా నేను ధైర్యంగా ఉండవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఆ కుటుంబానికి ఉండాలి, వాళ్ళు ధైర్యంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.